కార్ ఎక్కండి. ఎక్కడికి సార్? మా ఇంటి దగ్గరకా? వద్దు సార్, నేను నడుచుకుంటూ వెళ్తాను ప్లీజ్. కంగారు పడకండి, మీ ఇంటికేం కాదు. మరి హాస్పిటల్కా సార్? నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళట్లేదు సార్, నాకు వేరే పనుంది. హాస్పిటల్కి కూడా కాదు, మీతో కొంచెం పనుంది. కార్ ఎక్కండి. ఏం పని సార్? ఎందుకండి ఊరికే టెన్షన్ పడతారు? మీరు నా వైఫ్ బతికే ఉందని చెప్పారు కదా, అందుకే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కార్ ఎక్కండి. నాకు వేరే అర్జెంట్ పని ఉంది సార్, నేను మరెప్పుడైనా మీతో వస్తాను. ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ మీరు నాతో ఒక ప్లేస్కి రండి, నేను మిమ్మల్ని వెంటనే పంపించేస్తాను. అది కాదు సార్. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి కార్ ఎక్కండి. వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో నిండు మది వీడదే, మధురమే హిమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే హిమ మధురమే. మీరా గారు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. మీకు కంఫర్ట్గానే ఉంది కదా? అదితి, ఏంటి నీ చెంప మళ్ళీ రెడ్గా అయింది? ఏమైంది? నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ నర్సు నన్ను తిట్టి కొట్టి ఇన్సల్ట్ చేస్తుంది. ఏంటి, ఆ నర్సు నిన్ను మళ్ళీ కొట్టిందా? ఇంతకు ముందు బాబు గురించి బ్యాడ్గా మాట్లాడానని కొట్టింది. ఇప్పుడు మనం చేసిన పోలీస్ కేస్ ప్లాన్ నీతో మాట్లాడుతుంటే వీనేసి కొట్టింది. ఎవరు బేబీ ఆ నర్సు? మరి ఇంత పొగరుగా ఉంది? అయినా మనం ఎవరి గురించో మాట్లాడుకుంటే దానికెందుకు? అదెందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఆ ఇంట్లో వాళ్ళు దాన్ని ఏం అనట్లేదా? ఆ నర్స్కి గౌతమ్ సపోర్ట్గా ఉన్నాడు. నేను ఏదైనా గొడవ చేస్తే అందరి ముందు తప్పంతా నాదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకే ఈసారి గొడవ చేయకుండా వచ్చేసాను. ఆ నర్స్ని ఒకసారి మన ఇంటికి తీసుకురా, దాని అంతు చూస్తాను. నేను పిలిస్తే అదెందుకు వస్తుంది? అది మీ హాస్పిటల్ స్టాఫ్ నర్సే కదా, ఆకాష్కో అంజలికో చెప్పి దాన్ని జాబ్ నుంచి తీయించేయచ్చు కదా. అది గౌతమ్కి నచ్చింది మామ్. దాన్ని నేను జాబ్లో నుంచి తీయించినా గౌతమ్ తన పర్సనల్ నర్సుగా ఇంటికి తీసుకొస్తాడు. బాబు తనకి బాగా దగ్గరయ్యాడు. ముక్కు మొహం తెలియని ఒక నర్సు అంతలా ఎలా పాతుకుపోయింది? దానిని మొదటే కట్ చేయాల్సింది. అనవసరంగా ఇంత దాకా తెచ్చుకున్నాం. ఆ నర్స్తో పెద్ద ప్రాబ్లం ఏం లేదు మామ్. బాబు కాస్త డబ్బా పాలకు అలవాటు పడితే అది వచ్చిన దారినే వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంటికి రాదు. అసలు సమస్య అంతా గౌతమ్తోనే. అహల్య దూరమైనా గౌతమ్ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాడు. నన్ను అస్సలు దగ్గరికి రానివ్వట్లేదు. నా మీద వాడికి కొంచెం కూడా ఇష్టం ప్రేమ లేవు. ఇంతకీ అమ్మే ఉంటుంది. సుభద్ర ఆంటీ అర్జున్ అంకుల్ ఏ విషయం మాట్లాడకుండా న్యూట్రల్గా ఉన్నా బామ్మగారు అవంతిక కార్తీక్ అన్నయ్య నాకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు గౌతమ్కి పెళ్లి చేయాలని అవకాశం దొరికిన ప్రతిసారి నన్ను పొగుడుతూ చెప్తున్నారు. గౌతమ్ మాత్రం అహల్య మంత్రం పఠిస్తున్నాడు. వాడి మనసు ఎలా మార్చాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు మామ్. మార్చాల్సింది వాడి మనసు కాదు బేబీ, నీ మనసు మార్చుకోవాలి. నువ్వంటే అస్సలు ప్రేమ లేని వాడి వెంట నువ్వెందుకు పడుతున్నావో అస్సలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాడిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి, వాడే కావాలనుకుంటున్నాను కాబట్టి. అందుకే వాడికి నువ్వు అలుసయ్యావు.
వాడు నిన్ను ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు. నువ్వు ఫీల్ అవనంటే ఒక మాట చెప్పనా బేబీ? విక్రాంత్కి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎవరైతే ఇష్టపడతారో, ప్రేమిస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. నీ లైఫ్ కూడా బాగుంటుంది. హండ్రెడ్ % కరెక్ట్ ఆంటీ. మీ బేబీకి మీరు చాలా మంచి మాట చెప్పారు. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గర మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇట్స్ ట్రూ. ఎందుకొచ్చావు విక్రాంత్? నీకోసమే అదితి. మన పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికి వచ్చాను. నీకు నాకు పెళ్లి జరగదు. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. నువ్వే అనవసరంగా గౌతమ్ మీద ఆశలు పెట్టుకున్నావు అదితి. నీకు గౌతమ్కి పెళ్లి జరగదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ లవర్ని, నీ కాబోయే భర్తని, నీ వెల్ విషర్ని. అయినా నాకేం తక్కువ చెప్పు? చదువు ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది. గౌతమ్ కన్నా నీకు నేనే అన్ని విధాలుగా బెటర్ చాయిస్. గౌతమ్కి నీకు పోలిక? నీకంటే గౌతమ్ ఎన్నో రెట్లు ఎక్కువ. నాకంటే గౌతమ్ ఏ విషయంలో ఎక్కువ చెప్పు? చదువులోనా, ఆస్తిలోనా, అందంలోనా? తను జస్ట్ ఆఫ్టర్ ఆల్ డాక్టర్, నార్మల్ డాక్టర్. తనకి అట్లీస్ట్ సొంత హాస్పిటల్ కూడా లేదు. కానీ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. నాకు ఈ కంట్రీతో పాటు చాలా కంట్రీస్లో చాలా బిజినెస్లు ఉన్నాయి. ఐ డోంట్ కేర్. నాకు గౌతమే కావాలి. హై యు క్రేజీ అదితి. గౌతమ్కి నువ్వంటే ఇష్టం లేదు. అసలు గౌతమ్ నిన్ను ప్రేమించట్లేదు. ఇంకొకటి, నీకోసం నేను ప్రాణాలైనా ఇస్తానంటున్నాను. గౌతమ్కి పెళ్ళై ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. నేనేమో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరు బెటరో నువ్వే చెప్పు. నాకేం కావాలో నాకు తెలుసు. అనవసరంగా నా పర్సనల్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. ప్రతిసారి మా ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడకు. దయచేసి వెళ్ళిపో. ఏంటంటే ఇది? వెంట పడుతున్నాను కదా అని మరీ నన్ను ఇంత చీప్గా చూస్తుంది. నాకేం వేరే పని లేదనుకుంటున్నారా? మరే ఆప్షన్ లేదనుకుంటున్నారా? ఏదో తనని ఇష్టపడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని వస్తే మరి ఇంతలా ఇన్సల్ట్ చేస్తారా? నువ్వు పదే పదే ఇంటికి వస్తే ఇలాగే ఇన్సల్ట్ అవుతావు.